హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఆల్మోస్ట్ మార్నింగ్ 4:30 అయితే అయిందండి. సో మార్నింగ్ 4:30 టు నైట్ వరకు మన పనులు అంటే డిన్నర్ అయ్యే వరకు కూడా పూజలు ఏ విధంగా చేసుకుంటాను, ఎవరి అవసరము అంటే ఎవరి హెల్ప్ లేకుండా పని అనేది ఎలా చేసుకుంటాను, పని వాళ్ళ అవసరమే ఉంది, మరి పూజలు చేసుకోవాలి అంటే పనులు అవ్వాలి, పనులు చేసుకోవాలి అంటే పూజలు కొంచెం వెనక్కి పెట్టాలి అని చాలా అపోహ అయితే ఉంది. అవసరం లేదండి. పనులు చేసుకుంటూ ఏ దారి ఆ దారే, ఏ ఛానల్ ఆ ఛానలే కదండి. పని చేసుకున్నంత మాత్రాన పూజల్ని మనం పక్కన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలా అని పూజ చేస్తున్నాం కదా అని పనిని అశ్రద్ధ చేయాల్సిన అవసరం లేదు. వీటితో సంబంధించిన ఒక మంచి వ్లాగ్తో అయితే మీ ముందరికి వచ్చేసాను. అంతకన్నా ముందర కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన ఛానల్ని ప్రోత్సహించండి. అలాగే సబ్స్క్రైబర్స్ లేట్ చేయకుండా లైక్ చేయాలని మనస్ఫూర్తిగా అందరినీ అయితే కోరుకుంటూ ఇంకా కార్తీక మాసం చివరికైతే వచ్చేసాం కదండి. ఇది కార్తీక మాసం ఆఖరి సోమవారం నాడు నేను చేస్తున్న ఈ మండే వ్లాగ్ అండి ఇది. ఇంకా పొద్దున్న లేచి అంటే సూర్యోదయం కన్నా ముందరే దీపం పెట్టాలి అని కార్తీక మాసంలో అట్లీస్ట్ 4 సోమవారాలు అయితే, అలాగే మనకి కొన్ని ఏకాదశి అని, ద్వాదశి అని, నాగుల చవితి, అలాగే మనకి కొన్ని పర్వదినాలు అయితే వస్తాయి కదండి ఇంపార్టెంట్వి. ప్రతిరోజు కూడా అంటే ఒక్క కార్తీక మాసం అనే కదండి, ఆల్మోస్ట్ సంవత్సరంలో వచ్చే అన్ని మాసాలు కూడా ఒకటే టైం అండి నాది. మార్నింగ్ 4:45 to 5 మధ్యలో లేవటం. ఇంకా కార్తీక మాసంలోని కనీసం ఇందాక చెప్పుకునే విధంగా కొన్ని డేస్లో మాత్రం ఖచ్చితంగా సూర్యోదయం కన్నా ముందరే దీపం మన తులసమ్మ దగ్గర, అలాగే ఈ ఇంట్లోనూ బయట వరండాలోనూ పెట్టుకోవాలి అని చెప్పి ఆ కార్తీక మాసంలో 4 సోమవారాల కోసం అయితే ఖచ్చితంగా 4 అయితే లేచానండి. లేచిన తర్వాత మనం ముందర అనుకున్నాం కదా స్టార్టింగ్లో పని అనేది ఇబ్బంది పెడుతూ ఉంటుంది మనని అని. అయినా ఇబ్బంది అనేది లేకుండా మనం ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనే ఒక మంచి విషయాన్ని అయితే ఇక్కడ షేర్ చేస్తున్నానండి. ముఖ్యంగా నార్మల్ డేస్లో నాకు మార్నింగ్ 5కే లేవడం అలవాటు కాబట్టి నేను కొద్దిగా ఇబ్బంది అనుకోకుండా అయితే ఏ కాలమైనా, చలికాలమైనా, వేసవకాలమైనా, వర్షాకాలమైనా, ఏ కాలమైనా లేస్తాను. కానీ కొద్దిగా అలవాటు లేని వాళ్ళు మాత్రం ఇలా అంటే ఇప్పుడు నేను ఏ విధంగా ఎర్లీగా పనులు అయిపోవాలి, దాంతోపాటు పూజలు కూడా చేసుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పిన టైం ఇంకా ముందర కూడా లేస్తారు. కానీ ఇక ముందు చెయ్యాలి, లేవాలి అనుకునే వాళ్ళు మాత్రం కొద్దిగా ముందర లేస్తే, అందులో ఎస్పెషల్లీ ఇలాంటి కార్తీక మాసాలు, ఇంకా మనకి పూజలు, వ్రతాలు ఏమైనా ఉన్న మాసాలైతే కొద్దిగా మనం అలారం పెట్టుకుని, లేదా ఎవరైనా ఇంకా మనకన్నా ముందర లేచేవాళ్ళు ఉంటే వాళ్ళని లేపమని చక్కగా మనం కూడా పూజలు అన్నీ కూడా చేసుకుని ఇల్లంతా కూడా ఇలా కలకలాడుతూ ఉంచుకోవచ్చండి. ఇంకా కార్తీక మాసం నెల్లాళ్ళు కూడా సూర్యోదయం కన్నా ముందర పూజ చేసేవాళ్ళు ఉన్నారు. చెయ్యని వాళ్ళు అనే వాళ్ళు ఎవరైనా ఉండి ఇక ముందు చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా దానికి ఒక సొల్యూషన్ ఏంటి అంటే ఎర్లీగా లేవడమేనండి. ఒక పెద్ద ఎవరు చెప్పినా అదొకటే సొల్యూషన్. ఇక మార్నింగ్ లేచి బయట ముగ్గు అనేది పెట్టేసుకున్నాను. చెప్పాను కదండి కార్తీక సోమవారాలు అయితే అది ఏకాదశి, ద్వాదశి, ఇందాక చెప్పిన విధంగా కొన్ని మెయిన్ పర్వదినాలకు పౌర్ణమి ఇలాంటి వాటిలో అయితే మాత్రం సూర్యోదయం కన్నా ముందరే అయితే దీపారాధన ఇలాగా గడప ముందు అయితే పెట్టుకుని చేసుకున్నానండి. అంటే ప్రతి రోజు కార్తీక మాసంలో అంటే 30 రోజులు కూడా మనం సాయంత్రం వేళ సంధ్యాదీపం అనేది మనం గుమ్మ ముందర పెట్టుకుంటాం. కానీ సూర్యోదయం కన్నా ముందర కూడా ఇలా పెట్టుకోవడం అనేది విశేషం కదండి కార్తీక మాసంలో. ఇంకా అలా బయట ముగ్గు వేసుకున్న తర్వాత గదులన్నీ కూడా ఊడ్చేసుకుని తలారా స్నానం చేసి ఇదిగోండి గడప ముందర 2 దీపాలు అనేవి అటు ఇటు వెలిగించుకుని తులసమ్మ ముందర కూడా ఒక ఆవు నెయ్యి దీపం అనేది పెట్టుకున్నాను. కొద్దిగా వెలుతురు అనేది వస్తుంది, మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తూనే ఉందండి. అప్పటి వరకు కూడా చక్కగా దీపం అనేది ఇలా అమ్మవారి ముందు మనకి వెలుగుతూ ఉంటుంది. ఈ దీపారాధనకి ఒక్క నమస్కారం చేసుకున్నా చాలండి, కోటి రెట్ల ఫలితాన్ని ఇచ్చే కార్తీక మాసంలో ఇంకా ఉన్న ఈ కొద్ది రోజులైనా మీరు ఉపయోగించుకోండి. చక్కగా లేవండి. ఈ వారం రోజులు అంటే మనకి పోలీస్ వర్గం అనేది సోమవారం మనకి వస్తుంది కదా, నెక్స్ట్ సోమవారం. ఈ 4 రోజులైనా కూడా చక్కగా మార్నింగ్, ఈవినింగ్ అంటే సూర్యోదయం ముందర, సూర్యాస్తమైన తర్వాత అయితే దీపాలు పెట్టుకోండి. ఇక పని గురించి అస్సలు అయితే ఆలోచించద్దండి. ఇప్పుడు నేను చెప్తున్న ఈ వీడియో ప్రకారం అయితే ఫాలో అయితే పని అంతా కూడా చాలా చక్కగా అయిపోతుందండి. ఇంకా మా ఇంటి బృందావనం మీకు తెలిసిందే కదా, చక్కటి 2 పువ్వులు కార్తీక సోమవారం నాడైతే పెద్ద పెద్దవి చూసారా, అరచేయంత పువ్వులు ఉన్నాయండి. ఇంకా ఇంట్లో పూసిన పువ్వులు, మారేడు దళాలు ఇవన్నీ కూడా శివయ్య అనుగ్రహంతో మాకైతే చూసారా ఎన్ని చక్కటి పూలు అయితే లభించాయో. ఇందులో కొన్న పూలు అయితే ఏం లేవండి,
అన్నీ ఇంట్లో కొద్దిగా పూసిన పువ్వులతో పాటు మారేడు దళాలను కూడా అలా వెళ్తూ కోసుకుని ముందు రోజు అయితే తెచ్చుకుని వాటిని శుభ్రం చేసుకుని చాలా చక్కగా పూజ కోసం అయితే రెడీ అయితే అయిపోయాను. ఎర్లీ మార్నింగ్ సూర్యోదయం కన్నా ముందర దీపం పెట్టుకోవాలి అన్న మనసులో సంకల్పమే మనని ఎంత ముందుకైనా నడిపిస్తుందండి. బలంగా అయితే కోరిక ఉండాలి. ఎలా అయినా సరే ఈ మాసంలో నేను లేవాలి, పూజ చేసుకోవాలి, ముందు ముఖ్యంగా తలస్నానం చేయాలి. అంటే కార్తీక మాసం స్పెషల్ మనకి తలస్నానమే మెయిన్ కదండి, చెయ్యాలి. శివయ్యకు ఒక మారేడు దళం పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా మన మానసిక సంకల్పమేనండి. మనం అనుకుంటాం అలారం పెట్టుకుని ఏం లేస్తానులే చలికి అని, నాకు బద్ధకంగానే ఉంటుందండి. కానీ మనసులో మాత్రం ముందుగానే అంటే మనకి ఇంకా వచ్చే నెల మార్గశిర మాసాలు అమ్మవారివి పండగ అనేది మనకి ఉంది. మార్గశిర లక్ష్యం వారం కూడా ఇలా చేసుకోవాలి నేను దృఢ సంకల్పం ఉంటే చక్కగా పూజలు అనేవి ఎక్కడా కూడా పని కోసం అడ్డు రావండి. ఇంకా పూజ అనేది చేసుకుని అరటిపళ్ళు నైవేద్యం పెట్టుకుని, ఎప్పుడూ నాకు పాలు అవి కాచి నైవేద్యం పెట్టడం అలవాటు కదండి, అలా అయితే పెట్టేసుకున్నాను. ఇక ఆగ్నేయ దీపము ఆరాధన అనేది కూడా ఉంది కాబట్టి ఆగ్నేయ దీపాన్ని కూడా ఇలా చిన్న రోలు అనేది దాని గురించి కూడా చాలాసార్లు నేను చెప్పానండి. చిన్న రోలు అనేది మనకి అమ్మవారు అంటే మనకి పార్వతీ పరమేశ్వర్ల స్వరూపం అండి. మన రోలుకి కింద భాగమేమో అమ్మవారు, పై భాగమేమో స్వామివారు, ఇలా అర్ధనారీశ్వర రూపమే మనకి. అంటే అయ్యవారు అమ్మవారు కలిసి ఉన్న రోల్ని మనం భావిస్తూ ఉంటాం. సనాతన పూర్వకాలం నుంచి మనకు వస్తున్న ఈ ఆచారం రోల్ని తొక్కద్దని. చిన్నప్పుడు మనకి చాలాసార్లు ఏదైనా పచ్చడి అది దంచినా కూడా కాసిన నీళ్లు పోసి వెంటనే కడగమని ఇవన్నీ పెద్దవాళ్ళు మనకు ఊరికే చెప్పారా? రోల్ని మనం ప్రత్యక్షంగా పార్వతీ పరమేశ్వరులుగా భావిస్తాం కాబట్టి ఆ రోల్ని కూడా చక్కగా పసుపు కుక్కాలతో అయితే శుభ్రం చేసుకుని చక్కగా అందంగా రెడీ చేసుకుని నేను ఆగ్నేయములు ఎప్పుడు పెట్టుకుని అక్కడ దీపం అనేది పెట్టేసుకుంటానండి. ఎందుకంటే కిచెన్లోనే ఉంటుంది కాబట్టి నిత్యం వంట చేసుకుంటూ అటువైపు నా కళ్ళు పడుతూ ఉంటాయండి చూస్తూ. నాకు వచ్చిన స్తోత్రాలన్నీ కూడా నేను చదివేసుకుంటాను. ఎందుకంటే అందరూ అనుకోవచ్చు కూర్చుని చక్కగా పూజ చేసుకోవచ్చు కదా అని. పొద్దున్నే బాక్సు బిజీ హడావిడి ఉన్న వాళ్ళకైతే ఎక్కువ సమయం అక్కడ కూర్చుని పూజ చేసుకోవడం అనేది సరిపోదు కదండి సమయం. అందుకే కనీసం పంచోపచార పూజ అనేది ముందు అయితే చేసుకుని నాకు వచ్చిన స్తోత్రాలన్నిటినీ కూడా వంట చేసుకుంటానండి. ఎందుకంటే మనకి వంట కూడా ఇది కూడా పెద్దవాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, మా ఇంట్లో నాకు పెద్దవాళ్ళు నేర్పింది ఏంటి అంటే, మనం వంట చేసుకుంటున్నప్పుడు కూడా భగవన్నామ స్మరణ అనేది చేసుకుంటే చేసే వంట ఆరోగ్యంగానూ వస్తుంది, రుచిగాను వస్తుంది. ఆ ఉచ్చారణతో మనకి చక్కగా అది భగవంతుడికి అర్పితం చేసి 10 మందికి మన ఇంట్లో పెట్టుకోవటం వల్ల ఆరోగ్యం కూడా చేకూరుతుంది అని చెప్పి చిన్నప్పుడు మాకు చెప్తూ ఉండేవారండి. చిన్నప్పటి నుంచి ఆలకించిన అన్ని విషయాలు కూడా పెద్దయినా కూడా మనకి మనసులో నాటుకుపోతాయి కాబట్టి కొన్ని పనులు అనేవి అలా అయితే మైండ్లో ఉండిపోయాయి నాకు. ఇక మా ఇంటి విషయానికి వస్తే అనుకోవచ్చు ఇల్లంతా కూడా ఏముందిలే చిందరవందరగా ఎలా పడితే అలా ఉంచేసుకొని పనులన్నీ పక్కన పెట్టేసేసి పూజలు అవి చేసుకుంటారు అని కూడా చాలా వరకు అపోహ ఉండొచ్చు. కానీ ఒకసారి చాలాసార్లు నా వీడియోస్లో నేను మా ఇల్లు అనేది షేర్ చేశాను. నేను గదులు ఊడ్చుకుంటున్నప్పుడు మా ఇంట్లో అనేది ఎలా శుభ్రం చేసుకుంటాను, డస్టింగ్ అనేది ఎలా చేసుకుంటాను, అసలు ఇంటిని ఎలా చక్కబరుచుకుంటాను అనే వ్లాగ్స్ అయితే చాలా వరకు షేర్ చేశానండి. రెగ్యులర్ వ్యూయర్స్కి అయితే ప్రతి విషయం తెలుస్తూనే ఉంటుంది. ఇక ఆ పూజ అది అయిపోయింది. ఈరోజు ఉపవాసం ఉన్నామండి. సాయంకాలం మళ్ళీ దేవుడికి పూజ అది చేసుకునేటప్పుడు మహానివేదన చేసుకోవటానికి ఎలాగో నేను స్టవ్ బర్నర్స్ అవన్నీ మళ్ళీ క్లీన్ చేసుకుంటాను. ఈలోపు కిచెన్లో కొద్దిగా అటు ఇటు చిన్న పని చేసుకుని బాక్స్ అది కట్టడం వల్ల చిన్న జిడ్డు అది పడింది కదండి, వాటిని అయితే యాస్టీస్గా ఒక్కసారి క్లీన్ అయితే వెంటనే చేసేసుకోవటం అలవాటు. ఇలాంటి అలవాట్లు ఉండడం వల్లే ఎప్పుడు కూడా ఇంటితో పాటు వంటితో పాటు దేవుడి పూజలు అన్నీ కూడా ఇలా అయితే చేసుకోగలుస్తున్నానండి. ఒక్కసారి కిచెన్ అనేది ఇది మార్నింగ్ టైమేనండి, అంటే అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారి కిచెన్ అనేది ఎలా ఉన్నదని చూపిస్తున్నాను. ఇందులో ఒక థంబ్నెయిల్ చూపించాను కదండి, వాటిలో కూడా నేను ఏమేమి క్లీన్ చేసుకునేటప్పుడు హెల్ప్ అవుతాయి అనేవి కూడా షేర్ చేశాను. ఎప్పుడైనా కూడా ఎవరైనా ఆ వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి తప్పకుండా చూస్తే నేను పని చేసుకుంటూనే కిచెన్ అనేది ఎలా క్లీన్ చేసుకుంటాననే చాలా విషయాలు మీకైతే అర్థమవుతుంది. చీకటి పడిపోయి సమయం అనేది పరిగెడుతున్నట్టుగా అనిపిస్తుందండి. అందుకే మధ్యాహ్నం నుంచి చేసుకోవాల్సిన పనులన్నీ కూడా హడావిడి లేకుండా ఫాస్ట్గా, అంటే మార్నింగ్ చేసిన కొన్ని పనుల్లో మనకి మళ్ళీ అంట్లు అవి వస్తూ ఉంటాయి కదండి. ఇక్కడ ఒక థంబ్నెయిల్ చూపించాను. నేను పని చేసుకుంటూనే కిచెన్ అనేది ఎలా క్లీన్ చేసుకుంటాను అనేది కూడా
చాలాసార్లు చాలా వీడియోస్లో అయితే అప్లోడ్ చేశాను. సో అదేవిధంగా సాయంకాలం ఎక్కడ కూడా హడావిడి లేకుండా మరలా పూజ కోసం అలాగే వంట కోసం అయితే కిచెన్ అంతా కూడా శుభ్రం అయితే చేసేసుకున్నానండి. ఇంకా సాయంకాలం గడిచిన తర్వాత మహానివేదనం అడిగా స్నానం చేసి వచ్చి వంట చేసుకున్న తర్వాత చుక్కను చూసి అంటే నక్షత్రాన్ని చూసి కొద్దిగా అక్షింతలు అనేవి వేసుకుని పూజ ఎంత అయిపోయిన తర్వాత నివేదనని ప్రసాదంగా అయితే తీసుకోవటం. మాకు కార్తీక సోమవారంలో అంటే ఆల్మోస్ట్ కార్తీక సోమవారాలన్నీ ఇలాగే చేస్తారనుకోండి. అందుకనే సాయంకాలం కూడా మార్నింగ్ అయితే ఎలా ఉంచానో ఇల్లు అనేది ఆల్మోస్ట్ నేను ఈవినింగ్ కూడా సంధి గుమ్మాలు అవి తుడిచేసుకుని నీట్గా అయితే ఇల్లంతా కూడా చక్క పెట్టేసుకుంటానండి. అందరూ అనుకోవచ్చు ఇలా ఉంటుందా అంటే, ఒకసారి పొద్దున సర్దిన ఇల్లు మళ్ళీ కదిలిపోతూ ఉంటుంది, ఎందుకు ఇప్పుడు మీరు చూపిస్తున్నవి కేవలం వీడియోల కోసమే మాత్రమే తీస్తున్నారా అని మీరు అందరికీ సందేహం రావచ్చు. లేదండి, మనం ఇందాకడ ఫస్ట్లో చెప్పుకున్నట్టుగా కొద్దిగా మనసు పెట్టి సంకల్పంగా లేదు మనం ఎప్పుడూ ఇల్లు అనేది ఇలాగే శుభ్రంగా ఉంచుకోవాలి అంటే అలా ఉంచుకోవటం వల్ల ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే అస్తమాటు మనం కూడా సర్దుకుని ఓపిక ఉండదు కదండి. అందులో ఈరోజు నేను ఉపవాసం ఉన్నాను, మరి ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది? అందరిలాగే కదా. కానీ మనం ఎవరు ఎంత అటు ఇటు వస్తువులు కదిల్చినా కూడా ప్రతిరోజు ఎక్కడ తీసిన వస్తువు ఫస్ట్ పిల్లలకి అక్కడ పెట్టేయండి అని ఒకటి అలవాటు చేయటం. అలా కాకుండా మనం కూడా ఏదైనా ఒక వస్తువుని తీసి తర్వాత సర్దుకోవచ్చులే అనుకున్నామంటే 1కి 4, 4కు 8 ఇలా పనులు ఏంటంటే డబుల్ అయిపోతుంటే ఇవన్నీ ఎక్కువ పని భారానికి ఇదే కారణమండి. అలా కాకుండా మనం ఒక వస్తువుని తీసాము అంటే ఒకసారి ఒక టవల్ ఏదైనా తీసామనుకోండి, వెంటనే ఆ టవల్ని ఎక్కడ పెట్టాలో ఆ స్టాండ్లో అక్కడ పెట్టడం, బట్టలన్నీ వెంటనే తీసిన తర్వాత మడత పెట్టుకోవటం, మడత పెట్టిన బట్టలన్నీ తీసుకెళ్ళి కబోర్డ్స్లో పెట్టుకోవటం. అలాగే కర్టెన్స్ ఇలాంటివి ఏవైనా ఉన్నా వీక్లీ వన్స్ ఉతకాలంటే ఉతుక్కోవాలి. అలాగే మనకి బెడ్షీట్స్ మార్చుకోవాలి అంటే మార్చుకోవాలి. ఇలా ప్రతి పనిని కూడా ఒక టైం టేబుల్ లాగా మనమే వేసుకోవాలండి. ఇలా వేసుకుంటే ప్రతి ఇల్లు కూడా చక్కగా ఎక్కడ పనులప్పుడు కూడా అయిపోతూ ఉంటాయి. ఇక మా ఇంట్లో కొన్ని మొక్కలు అనేవి మీకు బృందావనంలో కృష్ణయ్య పక్కన ఉన్న మొక్కలు తెలుసు, వీటన్నిటికీ. అలాగే మాకు ఇంకొక బెడ్రూమ్ నుంచి ఇంకొక ఎక్స్టెన్షన్ వైపు ఉన్న మొక్కలు ఉన్నాయండి. ఇవి కొద్దిపాటి పూలు పూస్తాయి, నందివర్ధనం అని చెప్పి నేను చూపిస్తాను. అటు ఇటు కూడా సాయంత్రం అయ్యేసరికి నాకు కొన్ని పనులనే ఉంటాయండి. అవి ఏంటంటే సాయంకాలం ఖచ్చితంగా నేను మార్నింగ్ కాకుండా ఈవినింగ్ అయితే పోసుకుంటానండి ఈ మొక్కలన్నిటికీ నీళ్లు. ఇక మార్నింగ్ నుంచి ఆ పని అంతా కూడా అయిపోయింది, మధ్యాహ్నం అయిపోయింది. సాయంకాలం నీళ్లు అనేది పోయడంతో ఈవినింగ్ పని అనేది స్టార్ట్ అవుతోందండి. సో మరలా సాయంకాలం చెప్పుకున్నా కదండి ఇందాకడ సంధ్య దీపం పెట్టుకోవాలి అంటే ఈరోజు కార్తీక సోమవారం కాబట్టి లేదా కార్తీక మాసం కాబట్టి దీపారాధన అనేది చేసుకుంటాం. కానీ ప్రతిసారి కూడా ఇలా దీపారాధన అనేది అలవాటు చేసుకుంటే సాయంత్రం సంధ్య దీపం కూడా చాలా చక్కగా పెట్టుకోవచ్చండి. అందుకోసమే నేను సాయంకాలం వంట కోసం అయితే మరలా బర్నర్లు అలాగే స్టవ్ అది క్లీన్ అయితే చేసేసుకున్నాను. చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇల్లంతా కూడా మొత్తం మార్నింగే నేను ఖాళీగా ఉన్నప్పుడు ఉర్లీలో అంటే నేను ఎప్పుడు ఇలా ఏదైనా ప్రత్యేకించి పర్వదినాలు కానీ పండగలు కానీ లేదంటే శుక్రవారం మంగళవారాలు కానీ ఇవన్నీ ఏంటంటే వాటర్ అనేది మార్చి ఉర్లీలో కొత్త నీళ్ళని నింపి అందులో ఇప్పుడు చూపిస్తున్న ఈ పెర్ఫ్యూమ్స్ అనేవి నేను హోమ్ సెంటర్లో అయితే తీసుకున్నానండి. వీటన్నిటినీ కూడా కొద్దిగా వాటర్లో వేసి పువ్వులు అనేవి ఫ్రెష్గా అయితే వేసుకుంటే మన కంటికి ఇంటికి కూడా చాలా ఆహ్లాదంగా ఉంటుందండి. ఇలా పెర్ఫ్యూమ్ వేసిమనే చెప్పటం లేదు, అంటే అందరూ అనుకోవచ్చు అంటే ఇలా వేస్తేనే ఇల్లు శుభ్రంగా ఉంటుందా అని. అలానే కాదు, ఇంకొద్దిగా మనం ఏంటంటే గుబాళింపుగా అయితే ఉంటుంది. అందులో సాయం సంధ్యా సమయంలో అమ్మవారి సంచారం చేసే ఇలాంటి సమయాల్లో కొద్దిగా మనం కంటికి ఇంపుగా ఇంటిని ఎంచుకోవటం వల్ల ఆహ్లాదంగా ఉంచుకోవడం వల్ల లక్ష్మి అనేది అడుగు పెడుతుంది అని అంటారు కదండి. అన్నీ అంటే నేను ఎక్కువగా చీకటి పడిపోయే వరకు లైట్ లేకుండా ఆన్ చేయకుండా ఉంచనండి. చీకటిగా ఇల్లు అనిపిస్తోంది అనగానే గబగబా అన్ని గదుల్లో మాత్రం లైట్స్ అనేవి ఆన్ చేసేసుకుంటాను. ఎస్పెషల్లీ ఈ చలికాలంలో మనకి 5:30 అయ్యేసరికి మాకు అన్ని గదులు కూడా చీకటి అయిపోయినట్టు అనిపిస్తాయండి. అందుకని నేను 6 వరకు కూడా ఉండను. 6, 5:30 అవుతూ ఉండనగా ఎక్కడెక్కడ చీకటిగా అనిపిస్తాం అన్ని గదుల్లో కూడా లైట్లు అనేవి ఆన్ చేసేస్తాను. ఇదేనండి ఇందాక నేను కొద్దిగా స్ప్రే చేసిన పెర్ఫ్యూమ్స్. ఇవి నేను హోమ్ సెంటర్లో అయితే 3 ఫ్లవర్స్లో అయితే వచ్చిందండి. లావెండరు, రోజు, ఇలాగ మనకి ఏంటంటే ఏ పెర్ఫ్యూమ్ స్మెల్ కావాలంటే వాటి మనం కొద్దిగా స్ప్రే చేసుకుంటే ఇల్లంతా కూడా మంచి వాసనతో అయితే సాయంకాలం అయ్యేసరికి నిజంగానే ఒక లక్ష్మీ కళ, అదే పాజిటివ్నెస్ అంటారు కదండి, అలా అయితే ఇల్లంతా కూడా
హ్యాపీగా హాయిగా మంచి వాసనతో అయితే గుబాళిస్తూ ఉంటుంది. ఇక మార్నింగ్ అనేది ఎలా ఉంచానో ఇల్లు అనేది సాయంకాలం కూడా ఆల్మోస్ట్ చీకటి పడుతోంది. ఇంకా పూజ కోసం అయితే రెడీ అవ్వాలి. అంతకన్నా ముందర స్నానం చేసి వచ్చి మహానివేదన కోసం వంట అనేది చేసుకోవాలి కదండి. ఇంకా సంధ్య గదులు అన్నీ కూడా తుడిచేసుకున్నాను. అన్నీ కూడా ఇలా రెడీ అయితే చేసేసుకున్నాను. ఏ గది చూసినా కూడా మనకి ఆహ్లాదంగానే అనిపిస్తుంది. చక్కగా లైటింగ్తో అయితే కూడుకుని అయితే ఉంటుందండి. ఒక్క మాట ఇక్కడ నేను ఎన్నిసార్లు చెప్పినా మీరు మరీ చీకటి పడే వరకు మాత్రం ఇంటిని అలా చీకటిగా అయితే ఉంచకుండా ఈ చలికాలంలో ఎస్పెషల్లీ కొద్దిగా మనకి చీకటి పడుతుంది అనగా లైట్ వేసుకోవడానికి మాత్రం ప్రయత్నిస్తే ఇల్లంతా కూడా వెలుగులతో నింపి లక్ష్మీదేవిని ఆహ్వానించిన వాళ్ళం అవుతాము. ఇక సాయంకాలం స్నానం కూడా చేసి వచ్చేసి మహానివేదన కోసం అయితే ఇలాగా కొద్దిగా అంటే మనం పెట్టే నివేదనలో పప్పు అనేది కంపల్సరీగా ఉండాలి అని అంటారు కదండి. అందుకని టమాటా పప్పు అనేది చేశాను. ఇంకా మామిడికాయలు అనేవి మాకు సంతలో మధ్య దొరుకుతున్నాయని అందుకని 2 మామిడికాయలు తెచ్చుకున్నాను. దాంతో మెంతి పద్దలు అనేవి వేసుకుని సింపుల్గా రసం అనేది పెట్టేశాను. దాంతోపాటుగా గోంగూర అనేది ఒలిచి ఉంచుకున్నానండి మధ్యాహ్నమే. అందుకని దాంతో గోంగూర పచ్చడి అనేది కూడా చేసేసి మరలా తిరిగి సాయంకాలం కార్తీక సోమవారం ఖచ్చితంగా అయితే పూజ అనేది చేసుకుంటానండి. అంటే నాకు 4 వారాలు కూడా చుక్క చూసి అంటే సాయంత్రం అవగానే ఉపవాసం అవగానే స్నానం చేసి ఇచ్చి ఏదో చుక్క చూసి భోజనం తినేయడం అనేది అలవాటు లేదండి. మళ్ళీ తిరిగి నేను షోడశోపచార పూజ అనేది చేసుకుని ఆ చేసిన వంట అనేది మహానివేదన చేసుకుని తిరిగి అప్పుడు చుక్క చూసి అక్షింతలు వేసుకుని భోజనం చేయడం అనేది అలవాటండి. అలాగే పూజ అనేది అయిపోయింది, దేవుడికి నివేదన అయిపోయింది. చక్కగా దాన్ని ప్రసాదంగా ఇంటిలిపాది భోంచేసి ఇదిగోండి మరలా మీకు కనిపిస్తుంది కదా మార్నింగ్ ఎలా అయితే మనం వంటింట్లోకి వచ్చేటప్పుడు ఎలా మనకి మర్నాడు మరలా డే అనేది స్టార్ట్ అయ్యేటప్పుడు కిచెన్ అనేది ఎలా ఉండాలో అలాగే క్లీన్ చేసి పెట్టేసుకుని రాత్రికి అంట్లన్నీ కూడా శుభ్రం చేసేసుకుని ఇలా మళ్ళీ మర్నాడు నెక్స్ట్ డేకి అయితే ప్రిపేర్ అయిపోయాను. సో మీ అందరికీ ఈ వీడియోలో ఏదో ఒక పాయింట్ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. మరి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అందరూ లైక్ చేయాలని కోరుకుంటూ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో రేపు కలుస్తాను. అందరికీ నమస్తే, బాయ్ అండి. మరి